క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా దేశాయిపేట సీఎం కాలేజ్ మైదానంలో 4 లోకల్ చర్చిల సంఘాల ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్మించడం జరిగింది. ప్రతిసారి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు కండక్ట్ చేయడం జరిగింది. గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. Great catch. Nope. Nope. Out. Good. Sorry. Go mana. Great shot. What a fast. 4 runs. Batsman front వచ్చి చూడాలి ఎంబర్ ఓవర్ కాలే రెడీ అడుగు మాట్లాడు మామూలు అంపైర్స్ మ్యాచ్ స్టార్ట్ చేయండి తొందరగా. బాబు బ్యాట్స్మెన్ ఏం కావాలి మీకు? కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు దయచేసి కొంచెం సహకరించండి తొందరగా. 8 hours ఆడతారా మరి? లోకల్ చర్చెస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరుపుతాము. అందులోనూ 4 చర్చిలు పార్టిసిపేట్ చేస్తాయి. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒకటి పెద్ద చర్చ్, తర్వాత సిఎస్ఐ చర్చ్, తర్వాత కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ అండ్ ప్లాటినం బ్యాప్టిస్ట్ చర్చ్ ఎన్మామ్లా. ఈ 4 టీంలలో నాకౌట్ మ్యాచెస్ ఆడి ఫైనల్ ఒక మ్యాచ్ ఆడతాము. ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ 4 చర్చెస్ క్రికెట్ టోర్నమెంట్ ఆడతాము. అందులో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మేము లోకల్ చర్చెస్ క్రికెట్ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ మ్యాచ్ను. దాంట్లో 4 చర్చిల క్రికెట్ టోర్నమెంట్స్ ఉంటాయి. దాంట్లో విజేతలుగా మరి దాదాపు సిఎస్ఐ చర్చ్ అయితే ఫేవరెట్స్ ఉంటారు, ప్లాటినం బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా ఫేవరెట్స్ ఉంటారు. ఈ పోటీ జరిగి తర్వాత ఎవరు విన్ అవుతారో చూద్దాం. నుండి మా యొక్క దేశపేటలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు అందరం కలుపుకొని దేశపేటలో 4 చర్చిలు, సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, కల్వరి బాప్టిస్ట్ చర్చి దేశపేట, ఎన్మామ్లా చర్చి, సిఎస్ఐ చర్చ్, ఈ 4 చర్చిల సంఘాల అందరం కలిసి దేశపేటలో సీకెం కాలేజ్ గ్రౌండ్లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మా దేశపేటలో ఉన్న 4 చర్చిలలో మొదటి మ్యాచ్ కల్వరి బాప్టిస్ట్ చర్చ్ సిఎస్ఐ చర్చి మధ్యలో జరుగుతున్నది. దయచేసి మా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ శ్రీబాబు గారు వారి సందేశాన్ని గారు కోరుకుంటారు.